जानकी हितमुन्मनम्मुन स्थापितं मोनरिंचि आवानरादुलु सागिपोयिरि स्वामियानति तीर्चगन् कानलेल्लल कानकुण्डिरि कौसलेयुनि पत्निनिन् मेनु शान्तिनि कोरिनन्तने मेलनंचुनु मोचन् आस्थानमय्यनु सिंग्रकोण्डग सार्थकम्मु हरीश्वरा। భావము రామాజ్ఞ శిరసావహించి వానరసేనలు నలుదిక్కులు జానకీమాత అన్వేషణలో బయలుదేరాయి. కొండలు, కోనలు, అడవులు, వాగులు, వంకలు వెతికారు సీతమ్మ జాడ కోసమై. అలసట వచ్చినప్పుడు అక్కడక్కడ ఆగి సేద తీరి మళ్లీ వెతకడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని పద్యమిది. స్వామి, నీ సారథ్యంలోని రామసేవకులు నిర్విరామంగా తల్లి జాడ కోసమే గాలిస్తూ అక్కడక్కడ విశ్రమిస్తున్నారు. రామభక్తితో మీరు విశ్రమించిన ఒకానొక ప్రదేశమే ఈ సింగరకొండ. స్వామి, ఈ ప్రాంతమును పావనము చేశారు కదా హరీశ్వర. విరించి ఆదరించి నీకు ప్రేమతోను సంగెనో వరమ్ము సంచరించు మంచు పావని చిరాయువై పరమ్ము సంగుధీధురీణ భక్తకోటికిన్ సదా స్థిరమ్ము నిమ్ము కోరగామదిన్ మహా హరీశ్వరా. భావము పంచచామరంలో వ్రాసిన ఈ పద్యంలో హనుమంతుని యొక్క గొప్ప లక్షణాలలో మొదటిది దీర్ఘాయుషు గురించి చెప్పబడింది. హనుమంతు స్వామి చిరంజీవి. స్వామి, బ్రహ్మదేవుడు నిన్ను ఎంతో ఆదరించి ప్రేమతో నీకు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు, చిరంజీవివై వర్ధిల్లమని. శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఓ హరీశ్వర, భక్తులు నిన్ను కోరినంతనే వారికి స్థిరమైన మనస్సునిచ్చి మోక్షమునీయుమా స్వామి. సూర్యతేజమునుందె కాన్కగ సూర వజ్రశరీర ఆచార్య తెల్పితివయ్య చిత్తము శాంతి నుంచెడి మార్గమున్ కార్యసిద్ధిను సంగుతంత్రము గాత్రపుష్టియటంచు ఆంతర్యమంతయు నిల్పితీవు మదాత్మయందు హరీశ్వరా. మత్తకోకిలిలోని ఈ పద్యంలో స్వామి యొక్క రెండవ లక్షణమైన దృఢ శరీరం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. భావము ప్రచండుడు తేజవంతుడు అయిన ఆ సూర్యభగవానుడు నీకు గొప్ప తేజస్సును వరముగా ఇచ్చాడు. ఓ వీరా వజ్ర శరీర, చేపట్టిన కార్యము శుభప్రదమగుటకు ముఖ్యమైన సాధనము శరీరధారుఢ్యము అను సూత్రమును మాకు తెలిపిదివి. ఆరోగ్యమైన శరీరమున్న మనస్సు శాంతిగా ఉండునని మర్మము తెలిపితే స్వామి. నేటి బాలబాలికలకు యువతీ యువకులకు హనుమత్స్వామి ఇచ్చే ముఖ్య సందేశాలలో ఇది ఒకటి. నీ శుభాంగ్రియుగమ్ము కొల్వగ నిత్య శాంతులు కల్గగా కౌసలమ్మున కోటి ఆసల కాంతులిచ్చు మహాకపి క్లేశపూరిత కాలమందు ఫలించెనీవగు సూచనల్ లేసమాత్రము జాగులేకనే శ్రీలనిమ్ము హరీశ్వరా. ఈ మత్తకోకిల పద్యంలో స్వామికి గల మూడవ లక్షణమైన ఆయన కౌశల్యము గురించి చెప్పబడింది. హనుమంతుల వారు రామసుగ్రీవుల సంధి సమయంలోనూ సాగరలంఘన సమయంలోనూ
వారి కౌశల్యము అనగా నేర్పరితనమును చూపిస్తారు. ఇక భావము: స్వామి, నీ శుభమైన పాదములను భక్తితో కొలిచినంతనే మాకు శుభములు శాంతి కలుగును. మాలో దివ్యమైన కాంతి నింపి ఎన్నో ఆశలను కల్పించదవు. ఎంతో కౌశల్యముతో వాటిని తీర్చెదవు. కష్ట సమయములలో నీ నామజపము చూపు మార్గము మాకు ఎల్లప్పుడూ సత్ఫలితములనే ఇచ్చును. హరీశ్వర, జాగు చేయక మాకు శుభములను చేకూర్చుమా ప్రభు.